సార్ ఈ కేసు జగన్మోహన్ రెడ్డి గారు చాలా తెలివిగా వినూత్నంగా చేశాడు. సహజంగా చేసేటువంటి అవినీతికి భిన్నంగా డిజైన్ చేశాడు. ఎలా చేశాడు? ఈ మొత్తం లిక్కర్ని నేను జాతీయం చేశాను, ప్రభుత్వంలోకి తీసుకొచ్చాను. ప్రభుత్వంలోకి తెచ్చిన తర్వాత అవినీతి ఎందుకు ఉంటుంది అని చెప్పి మాట్లాడుతున్నారు. రెండోది, డిజిటల్ పేమెంట్స్ ఉంటే మొత్తం గవర్నమెంట్కి వెళ్ళొద్ది, మనకేం రాదని చెప్పి డిజిటల్ పేమెంట్స్ తీసేసి క్యాష్ విధానాన్ని ప్రవేశపెట్టాడు. ప్రవేశపెట్టి ఈ పాలసీ మార్చడంలో నారాయణ స్వామి కూడా తెలియదు. అతనికి చెప్పారంట, ఆయన ఎక్కడా మీటింగ్ లో లేడు కదా సార్, ఎక్కడా పార్టిసిపేట్ చేయలేదు, పిలవలేదు. పాలసీ మార్చామయ్యా అని చెప్పారంట. ఓహో అలాగా అని చెప్పి అన్నాడంట ఆయన. ఆయన ఏదో ఒక 50 లక్షలు నెలకి ఇచ్చేవాళ్ళని చెప్పి కొంతమంది అంటున్నారు. 50 లక్షలు అంటే చిన్న బిస్కెట్ పడేశారు. క్రీమ్ మొత్తం వాళ్ళు తిన్నారు. విజయసాయి రెడ్డికి ఒక 5 కోట్లు నెలకి, అలాగే మిథున్ రెడ్డికి 5 కోట్లు తీసుకొని, ఇక కసిరెడ్డి మొత్తం ఆయన దగ్గరే కదా, ఆయనే కదా ఇచ్చేది ఎవరికైనా. ఆయన మిగుల్చుకునేది ఆయన మిగుల్చుకుంటా ఉన్నాడు. అది జరిగింది. కార్ల ఫ్యాక్టరీ కానీ, సినిమా కానీ, ఇవన్నీ కూడా ఆయన సొంతంగా ఎస్టాబ్లిష్ అవ్వడానికి ఉపయోగించుకున్నాడు. అయితే పవన్ గారు ఇక్కడ విషయం ఏంటంటే, ఒక రోజు తెల్లారితే ఒక కొత్త క్యారెక్టరు బయటకు వస్తా ఉంది. ఇవాళ ఎవరు వచ్చాడు? బెహరాన్ షాజిల్ షేక్ అనే అతను వచ్చాడు. ఇప్పుడు నిన్నటి వరకు అతను లేడు. అతను ఏమంటున్నాడు? మా ఇంట్లోకి డబ్బు మూటలు పెట్టిల్లో వచ్చేది ఎక్కడి నుంచి వస్తుందో నాకు తెలియదు అంటున్నాడు. ఆయన తప్పే కదా ఆయన చేసింది, చెప్పాలి. ఇక్కడ ఆయన అబద్ధం ఆడుతున్నాడు. అతనికి తెలుసు. ఏమండి, ఒక రోజు వచ్చిందంటే ఎక్కడి నుంచో వచ్చిందని చెప్పి అనుకుంటాడు. అవును, కానీ రోజు వస్తుంటే ఎక్కడి నుంచి వస్తుందో అర్థం అవుతుంది కదా. అవును కదా, అతను ఇంజనీర్ కదా, ఎలా వస్తున్నాయి డబ్బులు అనేది ఆయనకు తెలుసు. బిగ్ బాస్ ఎవరో కూడా అతనికి తెలుసు. కాకపోతే విచారణలో చెప్పండి, నాకు తెలియదు, తప్పించుకోవడానికి నాకు తెలియదు, నా పాత్ర అంతవరకే, నాకు జీతం ఇచ్చారు, ఆ తర్వాత ప్రభుత్వం మారిన తర్వాత మొత్తం ఖాళీ చేశారు, నన్ను వేరే చోటకి పంపించేశారు అని చెప్తాడు అతను. అతనికి అన్నీ తెలుసు. కసిరెడ్డి అన్నీ చెప్పుంటాడు. నువ్వు జాగ్రత్తగా ఉండాలా, ఈ డబ్బు విషయంలో జగన్మోహన్ రెడ్డి గారిది, నువ్వు ఎక్కడ కూడా మాట జారకూడదు, నోరు జారకూడదు, జారితే ప్రమాదం నీకు అని చెప్పి అతను వాళ్ళని జాగ్రత్త పరుస్తారు. పాపం ఇంకా మంచిది, దుబాయ్కి డబ్బిచ్చి పంపించారు అంటే తప్పే, అది నేనేం సమర్థించట్లేదు. కానీ నిజంగా అంతకు మించి ఏదో చేసే ఆలోచనలు అయితే ఏం చేయలేదు. ఎందుకంటే మనం చూసాం వీళ్ళ మెంటాలిటీ ఎట్లుంటుందో. అదే ఇక మనం చూసాంగా, మధుసీను వ్యవహారం దగ్గర నుంచి పట్టాల రవిని చంపిన వాళ్ళు సిరీస్ ఎలా చనిపోయారు, అలాగే వివేకానంద రెడ్డిని చంపిన వాళ్ళు ఒకళ్ళిద్దరు ఎలా చనిపోయారు చూసాం కదా. అది ఒక విషయం. ఇవాళ సిట్టు ముందు ఉన్నటువంటి విషయం ఏంటంటే, పవన్ గారు 3,500 కోట్లు కమిషన్ ద్వారా నెలకి 50-60 కోట్లు తీసుకున్నటువంటి విషయం తేట తెల్లమైంది. అది ఆధారాలతో ప్రూవ్ చేశారు. బిగ్ బాస్ జగన్ అనేది ఒక నిర్ణయానికి వచ్చింది. ఇక్కడ సిట్టు చేయవలసిన పని ఏంటంటే, అందరూ అడుగుతున్నటువంటి పని ఏంటంటే, నేను ఎప్పటి నుండో డిమాండ్ చేస్తున్న విషయం ఏంటంటే, డిస్టిలరీల్లో తయారు చేసినటువంటి మద్యం బ్రోవరేజ్ కార్పొరేషన్కి వెళ్లకుండా, ప్రభుత్వానికి ట్యాక్సులు కట్టకుండా ఆ ప్రభుత్వ షాపుల్లో పెట్టి అమ్ముకొని వాళ్ళ డబ్బులు వాళ్ళు తీసుకున్నారు. అది పెద్ద కుంభకోణం. 3,500 కోట్లు అనేది కమిషన్లు, దాదాపు 30-40 వేల కోట్లు అనేది ప్రభుత్వ ఖాతాల్లోకి రాకుండా క్యాష్ తీసుకొని అమ్ముకున్నటువంటి మద్యం, అది వేరే ఉంది. దాని మీద సిట్టు విచారణ జరపాల. ఇవాళ ఒక 10 డిస్టిలరీల పేర్లు రాశారు, వచ్చినాయి. ఎవరెవరు నడుపుతున్నారు, ఏంటి దాని ఓనర్స్ ఏంటని. వాళ్ళు అసలు ఎంత మద్యం తయారు చేశారు, ప్రభుత్వం పెట్టిన ఆర్డర్స్కి ఎంత ఇచ్చారు,
వీళ్ళు జీరో అకౌంట్ లో ఎంత పంపించి అమ్మిచ్చారు అనేది తెలిసిపోద్ది. ఆల్రెడీ ఆ సిఐడి ఒక 4-5 నెలల క్రితం ఒకేసారి ఆ 10 డిస్టిలరీల మీద దాడులు చేసి మొత్తం రికార్డులన్నీ తీసుకుంది. సుమారు ఎగ్జాంపుల్ సార్, ఒక 100 బాటిల్స్ తయారు చేశారు అనుకుందాం 100 బాటిల్స్ తయారు చేస్తే ఒక 50 బాటిల్స్ ప్రభుత్వం పెట్టిన టెండర్స్ కి పంపించారు. ఈ 50 బాటిల్స్ ఏం చేశారు, వీళ్ళు అమ్ముకున్నారు. ప్రభుత్వానికి ట్యాక్సులు కట్టకుండా ఏం చేయకుండా జీరో అకౌంట్ లో అమ్ముకున్నారు. అదే 30-40 వేల కోట్ల రూపాయలు ఉంటదని చెప్పి ఒక అంచనా. ఒకవైపు మద్యం కన్జ్యూమ్ తగ్గింది, తర్వాత రాబడి పెరిగింది, ఆ తర్వాత ఇవన్నీ రకరకాలుగా చెప్తున్నారు. అసలు ఏం చెప్తున్నారో వాళ్ళకే తెలియదు. ఇప్పుడు మద్యం కన్జంప్షన్ తగ్గింది. ఎందుకు తగ్గింది? 50-60 రూపాయలు ఉండేటువంటి క్వార్టర్ బాటిల్ 200 చేశాడు. అయినా కానీ కొనుక్కున్నారు సార్. డబ్బు పెరిగింది కదా ఇప్పుడు. ఇక్కడ చెప్తాను, ఎప్పుడైతే 200 చేశాడో కన్జంప్షన్ తగ్గి తాడేపల్లి ప్యాలెస్ ఉలికిపాటుకు గురైంది. ఇదేంటి మనం అనుకుంది ఒకటి జరిగింది ఒకటి అని చెప్పి ఏం చేశారు, దాన్ని 200 నుంచి 140కి తగ్గించాడు. అప్పుడు మళ్ళీ పెరిగింది. ఇలా అనేక ప్రయత్నాలు జరిగినాయి. పెరిగింది. కల్తీ మద్యము, రకరకాల స్పిరిట్లు కలిపేసి బానిసలు చేసి, నిజంగా చెప్పాలంటే మళ్ళీ మాకు అదే కావాలి అనే విధంగా చేశారు వీళ్ళు. అంటే ఇప్పుడు నేను దానికే వస్తున్నా. దాంట్లో ఏం లేదు సార్, స్పిరిట్, నీళ్లు, రంగు ఈ 3 కలిస్తే మద్యమే. దాన్ని శుద్ధి చేయటము స్పిరిట్ ని అదేం లేదు. మాల్ట్ కలపడం కానీ, లేకపోతే ఏదైనా ఫ్రూట్స్ నుండి వచ్చేటువంటి ఎసెన్స్ కలపడం కానీ అదేం లేదు దాంట్లో. ఈ తాగిన వాళ్ళు ఏమవుతారంటే దానికి బానిసలు అయిపోతారు. మనం చూసాం ఈ కరోనాలో కొన్ని రోజులు మద్యం షాపులు బంద్ చేశారు. బంద్ చేస్తే వాళ్ళు ఏం చేశారు, శానిటైజర్ తాగేశారు చాలా మంది. అనారోగ్యానికి గురై చనిపోయారు. కాబట్టి అంత పిచ్చి ఎక్కుద్ది అనమాట అది. ఇప్పుడు గంజాయి తాగడానికి అలవాటు పడిన వాటిని మార్చడం అంటే మామూలు విషయం కాదు. అంత పిచ్చెక్కిపోద్ది. ఇప్పుడు గంజాయి చాక్లెట్లు కూడా తయారై వచ్చేస్తా ఉన్నాయి స్కూల్ దగ్గరికి. ప్రభుత్వం చాలా సీరియస్ గా దృష్టి పెడతా ఉంది అనుకోండి. అయినా సరే ఇతర రాష్ట్రాల నుంచి, మన రాష్ట్రంలో గంజాయి ఉత్పత్తి పడిపోయింది లేదు అసలు. ఈ ఒరిస్సా బార్డర్ నుంచి అటు నుంచి వస్తూ ఉన్నాయి. కాబట్టి ఇవాళ ప్రభుత్వం సిట్ ఏం చేయాలంటే ఈ జీరో అకౌంట్లో అమ్మినటువంటి మద్యం ఎంత, డిస్టిలరీల నుంచి ఎంత వెళ్ళింది, ప్రభుత్వానికి ఎంత వెళ్ళింది, ఈ షాపులకు ఎంత వెళ్ళిందని లెక్క తీయాలి. లెక్క తీసి దాని మీద అది చేసినటువంటి డిస్టిలరీలు ఎవరికైతే అమ్మారో వాళ్ళ మీద కేసులు పెట్టాలి. పెట్టింది ఇప్పుడు అలాగే సార్, విచ్చలవిడి డబ్బు ఎంత వస్తుందో తెలియదు. సినిమాలే తీస్తారా, బిల్డింగ్లే కొంటారా, బంగారమే టన్నులు బంగారమే కొంటారా, అసలు బంగారం బులియన్ మార్కెట్లోకి వెళ్ళిపోతారా, అలా రియల్ ఎస్టేట్లు కొంటారా, మళ్ళీ అమ్ముతారా? ఎంత డబ్బు సార్, ఎంత డబ్బు సార్. ఇది ప్రజల ప్రాణాలతో, కిడ్నీలు, లివర్లు పాడైపోయి దాదాపు 30,000 మంది చనిపోయారు. 4-5 లక్షల మంది, ఒక్క నిమిషం సార్, 4-5 లక్షల మంది ఇప్పటికే హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నారు. ఆరోగ్యశ్రీ అకౌంట్ లో మన పేపర్ ఆంధ్రజ్యోతి సర్వే చేసింది, కిడ్నీలు ఎంతమంది పోయినాయి,